హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ అండ్ లైవ్ మార్కెట్ అనాలిసిస్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవాళ క్లియర్లీ 255 టైంలో కూడా నేను క్లియర్లీ అప్డేట్ చేశాను. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇవాళ అయితే స్వింగ్ లో ఉందో దాని కింద మార్కెట్లో బ్రేక్ డౌన్ అయితే రేపటి వ్యూ కూడా బెరిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇవాళ డేటా అండ్ ఎవ్రీథింగ్ కూడా మార్కెట్లో మీకు లైవ్ మార్కెట్స్లో కూడా అప్డేట్ చేస్తూ వచ్చాను టైం టు టైం. అండ్ ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉంది అని చెప్పి అండ్ ఆల్గో లెవెల్ షేర్ చేశాను అండ్ డేటా కూడా షేర్ చేశాను అండ్ క్లియర్లీ మీకు అప్డేట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, సో ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసామనుకోండి, ఫ్రైడే రోజు మార్కెట్ వచ్చేసి బెరిష్లో క్లోజ్ చేసింది. ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అప్పర్ సైడ్లో మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. బట్ 915 క్యాండిల్స్ దగ్గర నుంచి అగైన్ మళ్ళీ రిజెక్షన్ వచ్చి ఇప్పుడు మార్కెట్ 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. ఓకే, సో రేపు మార్కెట్ కనుక ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 23,600 to 23,550 వరకు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఫస్ట్ అయితే అది బ్రేక్ అయితే మార్కెట్ ఈ ఎంటైర్ గ్యాప్, ఈ డౌన్ సైడ్లో ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్స్ ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో చూసినట్టయితే ప్రీవియస్లీ ఈ లెవెల్స్ నుంచి బ్రేక్అవుట్ అయింది అండ్ రీటెస్ట్ చేసిన లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది. సో ఇక్కడ చూసినట్టయితే చాలా రోజు నుంచి ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది మార్కెట్ 23,800 to 24,350 రేంజ్లో. సో ఇప్పుడు ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ 23,800 కింద కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ 23,600, 550 లెవెల్స్ అయితే ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి మార్కెట్లో. అది బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నా వ్యూ అయితే బేరిష్ ఉంది. అండ్ ఇంకా క్లియర్లీ చెప్పాలంటే ఇక్కడ నేను 2 days టైం ఫ్రేమ్ పెట్టాను అనుకోండి, ఇంకా క్లియర్లీ మీకు చార్ట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 2 days క్యాండిల్ స్టిక్ ఇది. సో 2 days క్యాండిల్ స్టిక్ ఒక సింగిల్ క్యాండిల్లో మీకు ఎలా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ డే ఏదైతే 2 days ఒక లో ఉందో అది బ్రేక్ చేసింది. ఇది కూడా ఒక 2 days క్యాండిల్, అంటే ఈ క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 2 days. సో 2 days ఒక లో బ్రేక్ చేసింది. దానికన్నా ముందు చూడండి ఈ క్యాండిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 2 days క్యాండిల్స్ కాబట్టి 4 days, ఈ 2 క్యాండిల్స్ కలిపితే 4 days క్యాండిల్. సో మార్కెట్ ఇక్కడ క్లియర్లీ ఒక రిజెక్షన్ కనిపిస్తుంది, క్లియర్లీ ఒక వీక్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి, డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఇంకా ఉన్నాయి. అంటే మార్కెట్ టువర్డ్స్ 23,600 అండ్ 23,550 వరకు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. అది బ్రేక్ డౌన్ అవుతే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ 23,400 to 23,200 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం వాలటైల్ ఉంటుంది. బట్ మోస్ట్లీ మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలనుకోండి, సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో మార్కెట్ వచ్చేసి ఇవాళ మల్టిపుల్ టైమ్స్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది. అంటే మార్కెట్ వచ్చేసి ఇవాళ మీరు చూసినట్టయితే ఇది ఏరియా 915 క్యాండిల్ ఇది. సో దాని లెవెల్స్ నుంచి మార్కెట్లో ఇక్కడ రిజెక్షన్ వచ్చింది క్లియర్లీ. దాని తర్వాత మార్కెట్ అనేది లాస్ట్ మినిట్స్లో మార్కెట్ అంతా కూడా ఫాల్ అయ్యి అండ్ ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేసింది. ఇక్కడైతే మార్కెట్ ఇక్కడ 23,877 ఆర్ 23,900 అనుకోండి. ఓవరాల్గా 23,900 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది. 24,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ 23,800 కిందికి వెళ్ళి మళ్ళీ అప్ సైడ్లో మార్కెట్ వచ్చి 23,900 పైకి వెళ్తే అప్పుడు కొంచెం డేటా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను రేపు. ఓకే, యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో దాని ప్రకారం అయితే మార్కెట్ వచ్చేసి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్కడి వరకు రావచ్చు, 23,600 అండ్ 23,550 వరకు రావచ్చు. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఏదైతే 23,900 లెవెల్ పైన ప్రైస్ కనుక హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఈ లెవెల్స్లో అంటే ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ డౌన్ అయింది, అగైన్ మళ్ళీ ఈ లెవెల్స్ పైకి వస్తే అప్పుడు ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అప్పర్ సైడ్లో ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఆలోచిద్దాం అప్పర్ సైడ్కి. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ కొంచెం అప్ సైడ్ వెళ్ళి అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. అంటే మార్కెట్ కొద్దిగా స్లైట్లీ
ఫ్లాట్లో ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి అగైన్ 23,900 కానీ 23,950 దగ్గరికి వెళ్ళినా సరే మళ్ళీ రిజెక్షన్ రావచ్చు అండ్ ఇక్కడ నుంచి మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ 23,800 బ్రేక్ అయినా కూడా డౌన్ సైడ్ టువర్డ్స్ 23,600 అండ్ 23,500 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, యాజ్ ఆఫ్ నో నవ్యూ నిఫ్టీలో వచ్చేసి బేరిష్ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుందాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఉంటుంది నిఫ్టీ లాగానే. సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ 15 మినిట్స్ చార్ట్ చూసుకోండి. సేమ్ సెన్సెక్స్ 15 మినిట్స్ చార్ట్ చూసినా సరే మీకు సేమ్ కనిపిస్తుంది నిఫ్టీ లాగానే. యాజ్ ఆఫ్ నో ఈ పర్టికులర్ హై ఏదైతే హై ఉందో ఆ లెవెల్స్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అది వచ్చేసి మనకి 76,600 లెవెల్ దగ్గర నుంచి. ఓకే, సో మార్కెట్ 76,600 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. ఒకవేళ మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఇక్కడ 76,400 లెవెల్ దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ నుంచి రిజెక్షన్ వస్తే ఇక్కడ కూడా మనం బేరిష్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ లో బ్రేక్ అయినా 76,000 లెవెల్ కింద యాజ్ ఆఫ్ నో మార్కెట్ బ్రేక్ చేసినా సరే అండ్ ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. అండ్ బుల్లిష్కి రావాలంటే అట్లీస్ట్ ఏదైతే సెన్సెక్స్ ఉందో అది 76,700 పైన రావాలి. అప్పుడు మార్కెట్ కొద్దిగా అప్ సైడ్లో స్కూప్ ఉంటుంది అండ్ గ్యాప్ ఫిల్ చేయడానికి రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది నాకు సెన్సెక్స్లో కూడా. అండ్ సెన్సెక్స్ కూడా డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, దాని తర్వాత 2 డేస్ ఒక టైం ఫ్రేమ్ కూడా మీకు చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఇది డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ ఆల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడే మనకి ట్రాక్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్లో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే రేంజ్ ఉండేనో అది మనకి బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఏదైతే మల్టిపుల్ డేస్ మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేసిందో అది ఇక్కడ మనకి సెన్సెక్స్లో బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. మార్కెట్ ఇది కంటిన్యూ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ ఈ గ్యాప్ని మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రైస్ 75,000 వరకు కూడా సెన్సెక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మార్కెట్ ఇది కంటిన్యూ చేస్తే. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను 2 డేస్ ఒక టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ ఇంకా క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 2 డేస్ కూడా టైం ఫ్రేమ్ పెడితే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏదైతే మార్కెట్లో రేంజ్ ఉండేనో కంప్లీట్లీ ఈ లోస్ అన్నీ కూడా బ్రేక్ చేసింది ఈ క్యాండిల్లో. ఓకే, సో వీక్నెస్ అనేది క్లియర్లీ కనిపిస్తుంది మార్కెట్లో అండ్ డౌన్ సైడ్ ఇంకా రావచ్చు టువర్డ్స్ 75,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను ఇక్కడ సేమ్ 2 డేస్ క్యాండిల్స్ పెట్టుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో దానిపైన బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది అని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్నటి వీడియోలో. అండ్ మార్కెట్ ఒకవేళ ఇప్పుడు ఇంపార్టెంట్ లో దగ్గర ఉంది, అది వచ్చేసి 54,400 లెవెల్ అండ్ 54,200 లెవెల్ దగ్గరలో ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ గ్యాప్ ఉంది ఫిల్ చేయడానికి అండ్ డౌన్ సైడ్ టువర్డ్స్ 53,000 లెవెల్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ డౌన్ సైడ్కి. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ మీకు కూడా ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇది మనం డిస్కస్ చేసింది. ఇక ఏదైతే మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ ఇది మనకి కనిపిస్తుందో ఇది ఛానల్ ఉండే. సో మార్కెట్ ఇది ఛానల్, ఈ ఛానల్ ఇది బ్రేక్అవుట్ అయింది ఛానల్. దాని తర్వాత మార్కెట్లో రివర్సల్ క్యాండిల్ వచ్చింది అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఫ్రైడే రోజు కూడా నెగిటివ్ క్యాండిల్. సో నేను క్లియర్లీ చెప్పాను మార్కెట్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేస్తుందో ఛానల్ లోపలికి వస్తే ట్రెండ్ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్లో డ్రాగ్ చేస్తే నిఫ్టీ కూడా డ్రాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. మార్నింగ్ మనకు చూసినట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడితే బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది ఫస్ట్ హాఫ్లో. దాని తర్వాత ఎప్పుడైతే 915 క్యాండిల్స్ దగ్గరికి మార్కెట్ వచ్చిందో బ్రేక్అవుట్ అయినట్టే మార్కెట్ అది సస్టైన్ అవ్వకుండా మార్కెట్ డౌన్ సైడ్కి క్లోజ్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఏదైతే ఇవాళటి లో ఉందో అది ఇంపార్టెంట్. సో మార్కెట్ వచ్చేసి 54,350 ఆర్ 300 కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్కి 54,000 లెవెల్ అండ్ దానికన్నా కిందికి కూడా ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అన్నీ కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ నెగిటివ్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, క్లియర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టాను. నిఫ్టీ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,900 లెవెల్ దగ్గర 1,35,000 ఉంది అండ్ 24,000 లెవెల్ దగ్గర 2,14,000 అంటే ఎక్కువగా రెసిస్టెన్స్ 24,000 లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 23,800, అది బ్రేక్ డౌన్ అయితే 23,600 దగ్గర కనిపిస్తుంది. దాని కింద 23,500. అంటే మార్కెట్ ఒకవేళ 23,600 బ్రేక్ అయితే మార్కెట్ 23,500 వరకు కూడా రావచ్చు. అంటే 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అయితే మార్కెట్ ఈ 2 పాయింట్స్ వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే 23,600 to 23,500 టార్గెటెడ్ పాయింట్స్ ఉన్నాయి డౌన్ సైడ్కి. యాజ్ పర్ డేటా కూడా మనకి నెగిటివ్ అయితే కనిపిస్తుంది.
అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూస్తున్నాం, దాని తర్వాత క్రిప్టో గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే డౌ జోన్స్ ఇక్కడ మనకి 37 పాయింట్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే డేటా మనకి కనిపిస్తుందో నాస్డాక్ కానీ అండ్ SP 500 కానీ ఇది ఓల్డ్ డేటా, ఏదైతే మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో మార్కెట్స్ ఇంకా ఓపెన్ కాలేదు. అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి ఇక్కడ మనకి నెగిటివ్లో కనిపిస్తున్నాయి 11th మే. అండ్ ఇక్కడ మనకి డౌ జోన్స్ కనిపిస్తుంది కూడా 11th మే. సో ఇక్కడ దాని కింద కనిపిస్తుంది 9th మే. ఓకే, అండ్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ 11th మే 60 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టోకి వద్దాం. సో క్రిప్టోలో ఏదైతే నేను అనాలిసిస్ చేశానో పర్ఫెక్ట్లీ వర్క్ అయింది వీకెండ్లో. సో కావాల్సి వస్తే మీరు వెళ్ళి మళ్ళీ ఒకసారి వీడియో అయితే చూడండి. క్రిప్టో రిగార్డింగ్ నేను ఇక్కడ వీడియో చేశాను, బిట్ కాయిన్ అండ్ ఇథీరియం రిలేటెడ్గా అండ్ గోల్డ్ రిలేటెడ్గా డీటెయిల్ వీడియో చేశాను, కావాల్సి వస్తే వెళ్ళి చూడండి. ఓకే, అండ్ ఇక్కడ ఏదైతే మనకి అనాలిసిస్ చేసామో 80,500 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, మార్కెట్ 82,000 లెవెల్ వరకు టెస్ట్ చేయొచ్చు అని చెప్పి. సో మనకి వీకెండ్లో ఇది మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది. అగైన్ ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ పర్టికులర్ పాయింట్ని రీటెస్ట్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఇది సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ 82,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. 82,000 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అండ్ ఏదైతే హై ఉందో రీసెంట్గా ఏదైతే మార్నింగ్ ఒక హై ఉందో ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో టార్గెటెడ్ పాయింట్ అయితే ఇది. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ బిట్ కాయిన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ బిట్ కాయిన్ బేరిష్ అవ్వాలంటే ఏదైతే వీకెండ్లో కంప్లీట్లీ 80,500ని హోల్డ్ చేసిందో ఇది కనుక బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 80,200 కిందికి కనుక వచ్చిందనుకోండి, మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్. ఓకే, సో బిట్ కాయిన్ ఈ లెవెల్స్ కిందికి వస్తే బేరిష్ అవ్వచ్చు, 80,200 కిందికి వస్తే. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 80,500 లెవెల్ పైన ఉందో పాజిటివ్గా అయితే ఉండొచ్చు. సో ఈ లెవెల్స్ పైన మేము ఆల్రెడీ ట్రేడ్ ప్లాన్ చేశాను. సో క్రిప్టోలో మీరు చూసినట్టయితే వీకెండ్లో మల్టిపుల్ ట్రేడ్స్ ఇచ్చాను. ఆ మల్టిపుల్ ట్రేడ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 ట్రేడ్స్ ఇచ్చాను. అది కూడా అన్ని ప్రాఫిటబుల్గా ఆల్మోస్ట్ ఆల్ 2 ట్రేడ్స్ ఆఫ్ 500 పాయింట్స్ దాకా ప్రాఫిట్ బుక్ చేసాం. అండ్ ఇక్కడ మీరు చూడండి బిట్ కాయిన్ వచ్చేసి ఇక్కడ నేను ఏదైతే ట్రేడ్ ఇచ్చానో అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇది మనకు వచ్చేసి యాజ్ ఆఫ్ నా ఇప్పుడు ఇచ్చిన ట్రేడ్ ఇది. అండ్ ఇక్కడ మీకు వీకెండ్లో ఇచ్చింది ట్రేడ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఇచ్చింది వీకెండ్లో 9th మే. సో క్లియర్లీ కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ చూడండి టార్గెట్స్ అనేది ఏమి ఇచ్చాను, 81,000, 81,500, 82,000 లెవెల్. ఓకే, సో ఇవన్నీ కూడా టార్గెట్స్ హిట్ అయినాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఇవాళ మీరు హై చూసినట్టయితే ఎక్కడ వరకు వెళ్ళింది, 82,449 వరకు హై వెళ్ళింది. సో నేను ఇచ్చిన టార్గెట్స్ కూడా అన్నీ అచీవ్ చేసింది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మళ్ళీ రీఎంట్రీ దగ్గరకు వచ్చింది కాబట్టి మళ్ళీ బుల్లిష్ ట్రేడ్ ప్లాన్ చేశాను. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇది టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. ఒకవేళ వెళ్ళకుండా స్టాప్ లాస్ హిట్ చేసింది అనుకోండి, ఫ్లిప్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి అగైన్ మార్కెట్ ఒకవేళ వస్తే 79,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బిట్ కాయిన్లో. ఓకే, అండ్ బిట్ కాయిన్ అండ్ నెక్స్ట్ ఇథీరియంకి వచ్చేస్తే ఇథీరియం యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది. ఇథీరియం వచ్చేసి కంటిన్యూస్లీ మార్కెట్ ఇదే రేంజ్లో ఏదైతే మార్కెట్ ఒక రేంజ్ ఉందో ఈ రేంజ్లో మార్కెట్ అనేది హోల్డ్ చేస్తూ ఉంది. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఇవాళ మార్నింగ్ ఇథీరియం కూడా అప్ సైడ్కి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ 2,400కి దగ్గరికి వెళ్ళింది. దాని తర్వాత అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. అంటే ప్రైస్ ఈ పర్టికులర్ రేంజ్లో ఇథీరియం కూడా హోల్డ్ చేసింది. అంటే ఏదైతే మీకు ఎల్లో బాక్స్ కనిపిస్తుందో ఈ రేంజ్లో మార్కెట్ హోల్డ్ చేసింది అండ్ అప్ సైడ్ వెళ్ళింది. అగైన్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు. లేకుంటే ఇక్కడ ఏదైతే నేను లెవెల్ డ్రా చేస్తున్నానో ఇది చూడండి, మార్కెట్ వచ్చేసి 2,315 to 2,300 లెవెల్. అంటే మార్కెట్ అట్లీస్ట్ 2,300 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇథీరియం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు ఇథీరియం సపోర్ట్ తీసుకుంటున్నట్టు ఇథీరియం పాజిటివ్గా ఉండొచ్చు. ఓకే, ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు. అంటే 2,300 కిందికి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయొచ్చు ఇథీరియంలో. క్లియర్? నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నా ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ మోటివేటెడ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకోండి, క్రిప్టో ఇంట్రెస్ట్ ఉండి మా క్రిప్టో ప్రీమియం ఛానల్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి. దాంట్లో నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను. ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా టోటల్ 10 వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. సో క్లియర్లీ అర్థమైన తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీనిలో బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథీరియం చేయొచ్చు, అదేవిధంగా ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ కూడా చేయొచ్చు. అంటే మీకు ఫ్యూచర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ ఇంట్రెస్ట్ ఉంటే
ఆప్షన్స్ కూడా చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. ఓకే, సో ఎందుకు ఫ్యూచర్స్ అంటే ఫ్యూచర్స్ మనకి లెవరేజ్ ఉంటుంది, ఫ్యూచర్స్ పైన ఆప్షన్స్ పైన కూడా లెవరేజ్ ఉంటుంది. బట్ ఆప్షన్స్లో మనకి డికే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫ్యూచర్స్లో మనకి ఆ డికే ఎఫెక్ట్ ఉండదు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎక్స్పైరీ ఉండదు ఫ్యూచర్స్కి. అండ్ లెవరేజ్తోని మనం ఈజీగా ట్రేడ్ చేయవచ్చు. అండ్ మనకి ఏదైతే బెనిఫిట్ ఇండియన్ మార్కెట్స్లో దొరకట్లేదు, ఆ బెనిఫిట్ ఇక్కడ మనం తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, దీంట్లో మీరు ఎక్కువ లెవరేజ్ తీసుకోకండి. అండ్ ఇక్కడ మనకి బిట్కాయిన్ కానీ ఇథెరియం కానీ 200x వరకు కూడా లెవరేజ్ ఇస్తారు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయడానికి. బట్ ఎక్కువ లెవరేజ్ తీసుకోకండి. బిగినర్స్ అయితే 10 తీసుకోండి. ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి 15 to 25 కూడా తీసుకోవచ్చు. బట్ కాన్ఫిడెన్స్ ఉండాలి ట్రేడ్ పైన అండ్ షూర్గా ఉంటేనే తీసుకోండి. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఆఫర్ కూడా ఉంది. ఒకవేళ మీరు 30 minutes లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేశారనుకోండి బిట్కాయిన్ కానీ ఇథెరియం కానీ, సో 0 ఫీజు ఉంటుంది. అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది కూడా ఒక షార్ట్ వీడియో కూడా మన రీల్స్లో ఉంది యూట్యూబ్ ఛానల్లో. అది వెళ్ళి చూసినా సరే క్లియర్లీ అర్థమవుతుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, రిఫరల్ లింక్. అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఏదైతే రిఫరల్ కోడ్ ఉందో అది కూడా యాడ్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను, క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్. దాంతో పాటు ఏదైతే మనం స్ట్రాటజీ యూస్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్, అది కూడా టూల్ నేను మీకు ఇస్తాను, ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. అండ్ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. అండ్ మనకి బిట్కాయిన్ కానీ ఇథెరియంలో అండ్ ఈవెన్ గోల్డ్లో కూడా మీరు ట్రేడ్ చేయవచ్చు. అండ్ అది పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది చిన్న టైం ఫ్రేమ్లో. హైయర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్, చిన్న టైం ఫ్రేమ్లో సిగ్నల్స్ ఇస్తుంది ప్రాపర్గా. సో అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్, దట్ టు ఓన్లీ ఫర్ డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే. ఓకే, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.